నాకు మనకి ఇంకో ఛాలెంజ్ ఉల్లిపాయ దోశ చట్నీ తిందాం రండి. మంచిగా మాట్లాడండి, మంచిగా టేస్ట్ చెప్పండి. నువ్వు వాడు చూస్తే క్రికెట్ చూసే పడుతుందేమో. క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా అబ్బాయికి క్రికెట్ అంటే బాగా ఇష్టం. రన్నింగ్కి వెళ్తానే క్రికెట్ చూస్తాడు. క్రికెట్ పిచ్. ఉల్లి దోశ, విజయవాడ దోశ. ఏం దోశ? నేను తినే దోశ. అన్నం తినకపోతే పడుతుంది అవి. నేను అన్నం తినకుండా నేను కలిగాను. అవునా? నిజం కూడా. నాకు తెలీదు. నాకు తెలుసు. ఏదో డైలాగ్ విన్నాను. అన్నయ్యకి తమ్ముడికి తేడా ఏంటి? అన్నయ్యకి తమ్ముడికి తేడా ఏంటి చెప్పు? ఏజ్. అవును, ఏజే. అది ఏం చెప్పిందో కూడా అర్థం కాల మాకు. ఏజే అన్నట్టు వినపడింది నాకు. సరిగా గుర్తొచ్చింది చెప్పండి. తిత్తా అందే దాంట్లో పెట్టేసుకుని నీ నోట్లో పెట్టుకుంది. మాకు అర్థం కాల. అలాంటి డైలాగులు గుర్తు పెట్టుకోవాలి. మంచిగా మాట్లాడితే న్యూస్ వచ్చినాయి బాగా. ఏ గుడ్డడా అటుగా చూసేది, ఫుడ్ని చూడు. కాదు, సైలెన్స్లో పెట్టుకుని మరీ చూస్తున్నాడు ఏదేంటి క్రికెట్ మ్యాచ్ని. ఎగ్జామ్స్ అయిపోయినాయి చల్లగా. చల్లగా కాదు, మంచిగా. 10 days హాలిడేస్. మళ్ళీ April 1st నుంచి స్కూల్. అబ్బా మీరు సిగ్నల్ ఇవ్వట్లేదు కానీ కుక్కలు బాగా సిగ్నల్ ఇస్తున్నాయి. అవి మాట్లాడుతున్నాయి చూడండి. రేపొద్దున వీడియో రాదు. ఏ వీడియోనూ రాదు. కావ్య ఉంటుంది కాబట్టి, చేసుకెళ్తుంది కాబట్టి. మా ఓడుగు మటుకు చల్లగా అమ్మ. లేకపోతే మా అమ్మ పెద్ద వీడియోలు తీసిద్ది అనుకుంటాడు. కడుపు చల్లగా ఉందంట. పిల్లలకి అందుకే టీవీలు పెట్టి ఫుడ్ పెట్టకూడదు. మా వాళ్ళలాగా చూస్తారు. మా వాడు నిదర్శనం బాగా. క్రికెట్ లైవ్ అవుతున్నట్టుందిగా. ఏముంది ఆడు వాగేది ఎలాగో మనవాడికి అర్థం కాదుగా. అదే తెలుగేనా? తెలుగు అయితే అర్థమైందిలే. నాకు అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర చట్నీ చేసింది అంత టేస్ట్ రాదు, బయట నుంచి చేసిన టేస్ట్ ఎందుకు వచ్చింది? మా అమ్మాయి ఇంట్లో చేసిన ఏడ్చినకే చట్నీ తిందు, కొబ్బరి చట్నీ బాగా తినేది. మా గుణ ఏదైనా తింటాడు. అరే ఒక్క నిమిషం అటు చూడరా. ఫుడ్ ఇంకా మాటలు చెప్పరా. పాటలు బాగున్నాయా?
నేను ఎగిరాడు చెప్పు మనే అది చూస్తున్నావు చెప్పు. మనం చెప్పేది ఏం చేద్దా ఏమైనా పడదు తెలియట్లేదమ్మా మాకు. అర్థం కావట్లేదమ్మా. ఎగిరాడా? అవుట్ అయ్యాడా? ఎవరెవరు ఆడుతున్నారేంటి? క్రికెట్ చూస్తా అట్టు తింటున్నాడు మా వాడు. బయట ఫుడ్ అయితే ఏదైనా మనకు తొందరగా అయిపోయింది. అదే ఇంటి దగ్గర పొద్దున్నే అట్టు తినమంటే 7 పరగడుపు. అబ్బా దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా అయిపోవాలి. చెప్పండి. ఉల్లిపాయలు తిన్నాక ఏడుపు. నువ్వే గెలిచావు కదా. చేస్తా రేపు మార్నింగ్.